ఖైరతాబాద్ గణేష్కు తొలి పూజ చేసిన సీఎం. దేవుడి దయతో వరదల్లో భారీ నష్టం తప్పిందన్న రేవంత్. బడా గణేష్ దర్శనం చేసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్. బాలాపూర్లో భక్తుల రద్దీ, సంబరంగా చవితి వేడుకలు. దీప్తికి కోటి నగదు, ఇంటి జాగా, గ్రూప్ 2 జాబ్. కోచ్ రమేష్కు 10 లక్షలు, సర్కార్ భారీ కానుక. ముఖ్య నేతలను కలిసి థ్యాంక్స్ చెప్పిన మహేష్ గౌడ్. కలిసి పనిచేస్తాం, త్వరలో పార్టీ పదవులని కమెంట్. బీజేపీ ఆఫీసులో గణేష్ పూజలు చేసిన లక్ష్మణ్. వరద బాధితులకు ట్రక్కుల్లో సరుకులు పంపిణీ పార్టీ. సాయుధ పోరాట చరిత్ర బుక్ రిలీజ్ చేసిన సురవరం. త్యాగాలకు మతం రంగు పులిమే కుట్ర చేస్తున్నారన్న నేతలు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు. లోతట్టు ప్రాంతాల్లో భయం, జంట జలాశయాల నీళ్లు రిలీజ్. రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాల అలర్ట్. బలపడిన అల్పపీడనం, బెజవాడలో మళ్లీ వర్షం. ఏపీలో బుడమేరు వాగు 3వ గండి పూడ్చివేత. 7,000 కోట్ల నష్టం, మల్లా వరద ముంపుందన్న బాబు. ఎన్నికల తర్వాత సరైన టైంలో కాశ్మీర్కు రాష్ట్ర హోదా. కాంగ్రెస్, ఎన్సీ టెర్రరిజాన్ని కోరుకుంటాయన్న అమిత్ షా. ఖైరతాబాద్ గణేశుడి దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు లంబోదరుడు. బడా గణేశుడిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ దగ్గర సందడి నెలకొంది. స్వామివారి దర్శనం కోసం జనం బారులు తీరారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి దగ్గర భక్తుల సందడికి సంబంధించి మరింత సమాచారం విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. సూర్య, ఖైరతాబాద్ మహాగణపతి వద్ద మొదటి రోజు భక్తజన సందోహం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ భారీ గణనాథుని వద్ద హారతి ప్రారంభమైంది. మరోపక్క ఆర్యవైశ్య సంఘం వారు భారీ గణనాథునికి ప్రతి ఏటా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ సంవత్సరం మొదటి రోజు కూడా ప్రత్యేకమైనటువంటి నైవేద్యం తీసుకురావడం జరిగింది. మనతోని మాట్లాడేందుకు ఆర్యవైశ్య సంఘం వారు ఉన్నారు. ఖైరతాబాద్ ప్రతి సంవత్సరం మీరు భారీ గణనాథునికి నైవేద్యాలు పెడుతూ ఉంటారు. మొదటి రోజు ఈ రోజు ప్రత్యేకంగా ఏ నైవేద్యం పెడుతున్నారు? జై గణేశ, జై జై గణేశ. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతికి ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం తరఫున 9 రోజులు నైవేద్యాలు తీసుకొస్తాము. ఈరోజు కూడా అందరికీ కూడా ఒక స్వీట్ తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు నైవేద్యంలో భాగంగా ఈరోజు ఒక స్వీట్ తీసుకొచ్చినాము. అందరికి ప్రజలకు మన నైవేద్యం చూపించి, మహారతి తర్వాత నైవేద్యం చూపించి ఇక్కడనే భక్తులందరూ కూడా వితరణ చేస్తాం. ఇది 9 రోజులు జరుగుతుంది కార్యక్రమం. ఇంకొక విషయం ఏంటంటే, గత సంవత్సరం 1,00,000 రుద్రాక్షలు మహాగణపతికి ఇవ్వడం జరిగింది. ఈ వచ్చే సోమవారం రోజు మహాగణపతికి 1,00,000 రుద్రాక్ష మాలను వేయబోతున్నాము. అదేవిధంగా బుధవారం రోజు ఉదయం 6:30 గంటలకు 280 మంది జంటలు 70 హోమగుండాలతోటి లక్ష్మీ గణపతి హోమం ఇక్కడ నిర్వహించబోతున్నాం. సార్, మనం చూడొచ్చు భారీ గణనాథునికి హారతి ఇస్తున్నారు. మొదటి రోజు తొలి హారతి వినాయక చవితి ఇక్కడ కనిపిస్తున్నది. రాత్రి 11 గంటల వరకు భారీ గణనాథుని యొక్క దర్శనం భక్తులకు కల్పించనున్నారు. సూర్య, థ్యాంక్ యూ విజయ్. బాలాపూర్ గణేశుని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. 22 అడుగులు 21 కిలోల లడ్డూతో బాలాపూర్ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయోధ్య రామ మందిరం తలపించేలా మండపం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు. మరిన్ని డీటెయిల్స్ బాలాపూర్ నుంచి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ.
సూర్య, బాలాపూర్ గణేశుడి పూజా కార్యక్రమము ఒక 30 నిమిషాల క్రితమే ముగిసింది. ప్రస్తుతం మాత్రం బాలాపూర్ని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు మాత్రం తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం పూజా కార్యక్రమం అంతా మూడంతో ఒకేసారి భక్తులను కూడా లోపలికి అనుమతించారు కమిటీ సభ్యులు. ముఖ్యంగా ఎక్కువగా ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ఎన్నడూ లేనటువంటి విధంగా అయోధ్య రామ మందిరాన్ని యాజ్ ఇట్ ఈజ్ అయోధ్యలో ఎలా అయితే ఉంటాడో అదే రామ మందిరాన్ని ఇక్కడ ఆ మండపాన్ని ఏర్పాటు చేశాడు. మండపానికి ఇరువైపులా మాత్రం గరుడ వాహనాలతో పాటు 4 ఏనుగులతో పాటు ముఖ్యంగా ఆ లైటింగ్ కూడా ఇటువైపు అటువైపు నెమలి వాహనాలు, ముఖ్యంగా అటు ముందరి భాగంలో జై శ్రీరామ్ అంటూ కూడా చాలా అందంగా పూలతో కూడా ఇక్కడ డెకరేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ లైటింగ్స్ కానీ ఈ మండపాల్లో ఏర్పాటు చేసినటువంటి పిల్లర్స్లో ముఖ్యంగా ఈ రామ లక్ష్మణులు హనుమ వాటి విగ్రహాలని చాలా చక్కగా చెక్కినటువంటి ఈ పిల్లర్స్ని కూడా ఏర్పాటు చేసి ఈ కమిటీ సభ్యులు చాలా అంటే అందంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ పూజ ఉదయంకాలం అయిపోయింది, బాలాపూర్ గణేష్ పూజ సాయంకాలం అయిపోయింది. కాబట్టి అక్కడి నుండి అంటే సిటీ లోపల అంటే సిటీ జనంతో పాటు సిటీ శివారులో ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భక్తులు కూడా భారీ సంఖ్యలో ఈ బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంట్రెన్స్లో అంటే బాలాపూర్ గణనాథుని దర్శించుకోవాలంటే మొదటి స్టెప్ అంటే మొదట లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రెన్స్లోనే మనకు విజువల్స్లో చూడవచ్చు శ్రీ బాలరాముని యొక్క నిర్మాణాన్ని అంటే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ దర్శించుకున్న తర్వాతే భక్తులు తర్వాత లోపలికి వెళ్ళి బాలాపూర్ గణనాథుని దర్శించుకుంటారు. ముఖ్యంగా బాలాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది లడ్డు. కాబట్టి ఈ లడ్డూను కూడా అంటే యువకులతో పాటు ఎక్కువ మంది ఇటు లడ్డూతో సెల్ఫీలు దిగడం, ఇటు బాలాపూర్ గణపతితో సెల్ఫీలు దిగుతూ ఈ రామ మందిరం గతంలో కూడా ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. కాబట్టి అంటే ఈ బాలాపూర్లో ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి సంవత్సరము ప్రత్యేకంగా ప్రతి ఆలయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకసారి ఒక ఇయరు తిరుమల తిరుపతి దేవస్థానం ఆకారంలో, ఆ తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆకారంలో, లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే విజయవాడ కనకదుర్గమ్మ ఆ యొక్క మండప రూపంలో, ఈసారి మాత్రం అయోధ్య రామ మందిరం నిర్మాణంలో అంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మండపాన్ని ఏర్పాటు చేశారు. మనకు విజువల్స్లో చూడొచ్చు. ప్రత్యేకంగా ఒక ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వచ్చే భక్తులు చూసుకునే విధంగా రామ లక్ష్మణులతో పాటు అక్కడ రామ భారతం మహాభారతం లాంటివి అక్కడ జరిగినటువంటి సన్నివేశాలను కళ్ళకు కట్టేలా ఇక్కడ భక్తులకు కనిపించేలా ఈ బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు మాత్రం ఏర్పాటు చేశారు. మనకు చూడొచ్చు ఇసుకెత్తే రాలినంత జనం జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ భక్తుల సంద్రోహం అంటే క్రౌడ్ చూడొచ్చు. మనకు ఫుల్ పబ్లిక్ ఏముందని చెప్పొచ్చు. ఒక గంట క్రితం నుండి భక్తులను అనుమతిస్తున్నారు లోపలికి. ప్రజెంట్ మాత్రం మరో గంట అంటే 11 గంటల వరకు మాత్రం బాలాపూరి గణేశుని దర్శనం ఉంటుంది. తర్వాత రేపు ఉదయంకాలం పూజ ఉంటుంది. ఆ పూజ అనంతరం మళ్ళీ భక్తులకి అలో చేస్తారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ లోపల కూడా అంటే మండపం లోపల కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఆ లోపల కొన్ని కూలర్లు కూడా అంటే ఫ్యాన్ గాలి తాకడానికి కోసం భక్తులకు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా ఏసీ లాంటివి కూడా ఏర్పాటు చేశారు. ఏసీలతో పాటు ఎప్పటికప్పుడు నిఘా ఉంచడానికి ఈ దొంగలు ఉంటారు. కాబట్టి ఇంతమంది భక్తులు ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి ఈ మఫ్టీలో ఎస్ఓటీ పోలీసులు కూడా ఈ భారీ లైన్లలో ఉంటున్నారు. ఆ తర్వాత సీ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాయి. ఎందుకంటే మహిళలు ఉంటారు, ఇతరత్ర కార్యక్రమాలు చేయండి. మహిళలతో పాటు ఇట్లా కుటుంబ సమేతంగా జిల్లాతో వచ్చి ఈ బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడం కోసం వస్తారు. కాబట్టి ఎస్ఓటీ పోలీసులు కూడా సీ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ చేస్తున్నారు. ముందుగా భాగంగా ఇక్కడ చెకింగ్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు పోలీసులు కూడా చాలా భద్రత ఏర్పాటు చేసి లోపలికి అలో చేస్తున్నారు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ బాలాపూర్ గణేష్ మాత్రం పూజా కార్యక్రమం మొదటి ఘట్టం ముగిసింది. ఈరోజు అంటే 6 గంటల ప్రాంతంలో మొదలైనటువంటి పూజ దాదాపు 7:30-8 ప్రాంతంలో ఈ పూజా కార్యక్రమాలు ముగిశాయి. ప్రస్తుతం మాత్రం భక్తులు మాత్రం అధిక సంఖ్యలో పాల్గొని ఈ బాలాపూర్ గణనాథుని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు, బాలాపూర్ దర్శనం ఎట్లా ఉంటుంది చెప్పండి. ఎప్పటి నుంచి వస్తున్నారు దర్శనం? మేము గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. చాలా బాగా ఉంటుంది దర్శనం. ఇక్కడ ఈ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ చూడడానికి చాలా బాగా ఉంటుంది.
సో మనం విజువల్స్ చూడొచ్చు, ఈ వైపు గరుడ పక్షితో పాటు పైన జై శ్రీరామ్ అంటూ, అదేవిధంగా ఈ బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఫోటో గ్యాలరీలో అంటే వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అక్కడ ఫ్లెక్సీ రూపంలో కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏదైతే ఆలయాలకు కానీ పాఠశాలలకు కానీ అంటే జిల్లాలో వచ్చిన వరదలకు వారు చేసినటువంటి సేవలు, తర్వాత వివిధ అంటే వారు ఇప్పటి వరకు లడ్డూ వేలంలో పాల్గొన్న వారు ఎంతమంది అంటే ఇప్పటి వరకు 30 మంది పాల్గొన్నారు, 32 మంది అంటే పాల్గొన్నారు, 30 మంది పాల్గొన్నారు. ఆ 30 మంది యొక్క పేర్లు, అప్పుడు ఎంత 450 రూపాయలతో స్టార్ట్ అయిన వేలం గత సంవత్సరం 27 లక్షల వరకు పలిగింది. అది కళ్ళకు కట్టేలా అందరికీ వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు కనపడేలా ఇక్కడ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మాత్రం ఈ బాలాపూర్ గణేష్ మాత్రం ఆ భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ప్రజెంట్ మాత్రం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత గుర్తొచ్చేది బాలాపూరే కాబట్టి ప్రజెంట్ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉందని చూడొచ్చు. మనం మొత్తానికైతే ఖైరతాబాద్ గణేష్ తర్వాత బాలాపూర్ లడ్డుకే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ప్రజెంట్ మాత్రం పూజా కార్యక్రమము గంట క్రితం ముగిసింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు. సూర్య, రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడన గణనాథులు కొలువుదీరారు. ఆదిదేవుడికి ఘనంగా తొలి పూజలు నిర్వహించారు భక్తులు. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు ముఖ్యమంత్రి. ఏర్పాట్లు బాగున్నాయన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రజలంతా బాగుండాలని కోరారు. వివిధ మండపాల్లో గణనాథుడి విగ్రహాలు ఆకట్టుకున్నాయి. వాడవాడలా గణనాథులు కొలువు తీరారు. లంబోదరుడికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ నిర్వహించారు. ఖైరతాబాద్ మండపానికి చేరుకున్న ముఖ్యమంత్రికి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. మహాగణనాథుడిని దర్శించుకున్న వారిలో మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉన్నారు. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ మహాగణనాథుడిని నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 70 ఏళ్లుగా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గణేష్ ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డామన్నారు రేవంత్. ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు, గౌరవాన్ని పొందడం మనందరికీ, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 ఈ ఆరాధన కార్యక్రమంలో ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్నారు. గవర్నర్కు ఎమ్మెల్యే దానం, పూజారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత శాల్వతో ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు. ఏర్పాట్లు బాగున్నాయని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గతం కంటే ఈసారి పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకం ఉండటంతో ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు దానం. వినాయకుని దర్శనం చేసుకోవాలి, మొట్టమొదటి పూజ రోజు ఉండాలని కోరిక ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరం తప్పకుండా క్రమం తప్పకుండా వస్తారు. దాని ప్రత్యేకత ఏంది అంటే ఇక్కడ వచ్చి కోరికలు కోరుకున్న వారికి తప్పకుండా కోరికలు తీరుతాయి అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. చాలామంది విద్యార్థులు వస్తారు, కొంతమంది విదేశాల ప్రయాణానికి అడుగుతారు. అలా రకరకాల కోరికలు ఉంటాయి.
అన్నీ కూడా తీర్చేటువంటి ఒక గొప్ప మరి ఇది ప్రాంగణంగా అంటే ఈ 11 రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది కాబట్టి సప్తముఖ మహాశక్తి గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఖైరతాబాద్లో గణేష్ వేడుకలు ప్రారంభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 7 ముఖాలు, 7 సర్పాలు, 24 చేతులతో మహాగణనాథుడు దర్శనమిస్తున్నారు. మహాగణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు క్లియర్ సూచనలు చేశారు పోలీసులు. రైల్వే గేటు నుంచి వచ్చే వాళ్ళను మాత్రమే మహాగణనాథుడి దగ్గరకు అనుమతిస్తున్నారు. ఐమాక్స్ దగ్గర వాహనాలు పార్క్ చేసి రావాలని పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. రోడ్డుపై వాహనాలు పార్క్ చేసి ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో గణేష్ పూజ ఘనంగా జరిగింది. సీఎం దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో లంబోదరుడికి తొలి పూజ చేశారు సీఎం రేవంత్. పీసీసీ చీఫ్గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ఫ్యామిలీ సీఎం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణనాథుడికి అపూర్వ గౌరవ వందనం లభించింది. మిత్రాంగన్ పథక్ సంస్థ ఆధ్వర్యంలో మహారాష్ట్ర డోల్తో భారీ వినాయకుడికి గౌరవ వందనం ఇచ్చారు. వెరైటీ గణనాథులు భక్తులచే పూజలు అందుకుంటున్నారు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందన్నారు అధికారులు. రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేశారు. ఇవాళ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు 5, ఎల్లుండి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో వాన దంచి కొట్టింది. ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండటంతో గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రేపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పారు. ఇది రేపు వాయుగుండంగా మారొచ్చని అంచనా వేశారు. ఈ ప్రభావంతో రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రేపటి నుంచి 3 రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చన్నారు అధికారులు. ఇవాళ ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపారు. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రేపు 5 జిల్లాలకు, ఎల్లుండి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ రేపు అతి భారీ వర్షాలుంటాయన్నారు. మరో 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఎల్లుండి కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. మొన్నటి వరకు అత్యంత భారీ వర్షాలతో వణికిపోయిన ఖమ్మం నగరంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు, ప్రధానంగా మున్నేరు పరివాహక ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, ఇనుగర్తి, కే సముద్రం, గార్ల మండలాల్లో భారీ వర్షం కురిసింది. బయ్యారం మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షానికి జగ్నతండా జలదిగ్బంధమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీలో రోడ్లు జలమయమయ్యాయి. నల్గొండ, వరంగల్, జనగామ, కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షానికి పిడుగుపడి మహిళా రైతు ప్రాణాలు కోల్పోయింది.
భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో జలాశయాల గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న వానలకు హైదరాబాద్ జంట జలాశయాలు పూర్తిగా నిండాయి. దీంతో 2 ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ గేటు ఫీటు మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గండిపేట పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1787కి చేరుకుంది. వరద భారీగా పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుంది. ప్రాజెక్టు 8 గేట్లు 10 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. 2,16,973 క్యూసెక్ల వరద వస్తుండగా 3,39,606 క్యూసెక్ల నీటిని సాగర్కు వదులుతున్నారు. నాగార్జున సాగర్కు వరద ప్రవాహం పెరుగుతుంది. శ్రీశైలం నుంచి 2,63,431 క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో 24 క్రస్ట్ గేట్లను 5 అడుగుల వరకు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. సాగర్ నీటి మట్టం 590 అడుగుల పూర్తి స్థాయికి చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.7 టీఎంసీలు నీరుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.